అదే ఫీల్డ్ కొత్త అని. అవును సార్. ఓన్లీ యాక్టింగేనా, పార్ట్ టైం జాబ్ కూడా ఏమైనా చేస్తున్నావు? లేదు సార్. రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అంతా మా మామయ్య చూసుకుంటాడు. ఓ, బ్రోకరు మీ మావనమాట. ఏమంటున్నారు సార్? చూడు స్వీటీ, నీలాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు ఎస్ అంటే నువ్వు సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఇస్తాను ఒక్క నైట్కి. నేను అలాంటి దాన్ని కాదు సార్. ముందు అందరూ అలాగే అంటారు. సారీ సార్. నేను కళని నమ్ముకుని వచ్చాను కానీ ఒళ్ళు అమ్ముకోవడానికి కాదు. నువ్వు హీరోయిన్ అవ్వాలనుకునేది దేనికోసం? డబ్బు కోసమే కదా. మరి ఆ డబ్బు నేను ఇస్తానంటే ఒక్క నైట్ ఎంజాయ్ చేయడానికి ఏంటి నీ ప్రాబ్లం? ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదన్నానుగా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నిజంగా రేపు నీలాంటి వాళ్లే డబ్బుకు అలవాటు పడి విఐపీల దగ్గర, మాఫియా డాన్ల దగ్గర, రౌడీల దగ్గర, పాలిటీషియన్ల దగ్గర పడుకుని కోట్లు కోట్లు సంపాదిస్తారు. రేపు నువ్వు కూడా అంతే. చావనైనా చేస్తాను గాని నీతి మాలిన పనిని మాత్రం చేయను. పెద్ద దిగొచ్చిందిరా. చూడు, నువ్వు డబ్బు కోసం 10 మంది దగ్గర పడుకుంటాం కంటే నాతో వచ్చే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. డబ్బు మీద నడిపించి డైమండ్స్ లో పడుకోబెడతా. నువ్వు ఊహించిన రేంజ్కి నిన్ను తీసుకెళ్తా. నాకే రేంజ్ అవసరం లేదు సార్. నన్ను ఒక తారలా బ్రతకనివ్వండి చాలు. ఏయ్, ఆల్రెడీ నీ అందంతో రెచ్చగొట్టావు. పిచ్చెక్కి చస్తున్నాను. ఒక్కసారి నీతో ఎంజాయ్ చేస్తే గాని ఈ కిక్కు తగ్గదు. కట్టింగులు ఇవ్వకుండా కమిట్ అవ్వు. శిల్ప శిఖామణి నీవేని వీణ శృతి చేసి రాగ రస రమ్య లోకముల తేలియాడించరా ఓడించరా. సార్, హెల్ప్ మీ సార్. ఏమైంది? ఎందుకు సార్ నవ్వుతున్నారు? నవ్వక నీ మాటలు నమ్మి ఆ స్వామీజీని, మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేయడమే. నువ్వు చెప్పిన వాళ్ళందరూ పాపులర్ ఫిగర్స్. వాళ్ళ జోలికి వెళ్తే నాకు కూడా నీకు పట్టిన గతే పడుతుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకుండా సైలెంట్గా ఉంటే నీకే మంచిది. కాదు కూడదు అని కెలికావనుకో నీకే ప్రమాదం. ఏంటి సార్ ఈ దారుణం? ఓ ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇదా? చూడు, నిజంగా మేము నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం మొదలు పెడితే స్టేట్ సగం ఖాళీ అయిపోద్ది. జైళ్ళన్నీ ఫుల్ అవుతాయి. అసెంబ్లీ 90% ఖాళీ అవుద్ది. 10% మిగులుద్ది. అయినా ఈ గొడవలని నాకెందుకమ్మా? నువ్వేమైనా కేసు పెట్టాలనుకుంటే పెట్టు, విచారిస్తాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది కాదు సార్. వెళ్ళవమ్మా, వెళ్ళు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? వాళ్ళని నువ్వే కాదు, నువ్వు నేను కలిసినా ఏమీ చేయలేము. అందుకే
వచ్చిందారనే వెళ్ళు వెళ్ళు వెళ్ళవమ్మా. ముందు కూర్చోమ్మా. వాట్స్ యువర్ నేమ్? అసలు నీ ప్రాబ్లం ఏమిటి? సార్, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. చిచి, ఈ సొసైటీ సర్వనాశనం అయిపోయిందమ్మా. ఈ కుళ్ళిపోయిన సమాజాన్ని కడిగి పారేయడానికి, దారి తప్పిన వ్యవస్థను దారిలో పెట్టడానికేనమ్మా మేము ఈ ఛానల్ పెట్టింది. నువ్వేమీ భయపడకు, నీకు జరిగిన అన్యాయాన్ని లైవ్ ప్రోగ్రాంలో ఇస్తామమ్మా. పోలీసులు, ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తా, నీకు న్యాయం జరిపిస్తానమ్మా. మేఘనా, మేడం స్టూడియోలోకి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళమ్మా. ఆ రవి సార్, ఓ సినీ తారను సినీ పక్కీలో ఓ డిఎస్పి అత్యాచారం. ఎవరా హీరోయిన్, ఎవరా డిఎస్పి? ట్రోలింగ్ చేశారని ఇవ్వనా, చెయ్యబోయారని ఇవ్వనా? వాడు చేయలేదని మనకు తెలుసయ్యా, పబ్లిక్ ఏం తెలుసు? అది కాదు సార్, చేసాడనే వెయ్యి. రేటింగ్ పెరగాలంటే ఆ మాత్రం కలర్ కోటింగ్ ఉండాలయ్యా. వెళ్ళు. ఓకే సార్, విన్నావుగా. కానీ నీకు న్యాయం జరిగే వరకు నీ వెనక నేనుంటానమ్మా. ఏమయ్యా, కెమెరాలు రెడీయా? రెడీ సార్. లైవ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచండి. ఓకే సార్. ఎవరయ్యా వెధవా? ఆ సెల్ ఫోన్ ఎవరిదయ్యా మోగేది? మీదే సార్. సార్ 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 నమస్తే సార్. చెప్పండి సార్. అలాగే సార్. అబ్బే, మీరు చెప్పిన తర్వాత టెలికాస్ట్ ఎలా చేస్తాను సార్? అలాగే సార్, ఆపేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ అమ్మా, ఈ ప్రోగ్రాం నేను చేయలేను. అంటే మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని భయపెట్టారన్నమాట. ఏం సమాజం సార్ మనది? నీకు న్యాయం చెయ్యాలనే ఉంది, కానీ ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తే నేను అన్యాయం అయిపోతానమ్మా. आजा आजा बेबी हॉट गर्ल, ले जा स्वीट गर्ल, सिंगरंगा नी ड्रीम गर्ल, रिंग रिंगा एक लव बेल, रारा तनिवी तीरा अंदाली तुझकोरा, लेरा सुकुमारा करीना गई काटेरा, love you रा. Hey आजा आजा बेबी हॉट गर्ल, ले जा स्वीट गर्ल. వెళ్ళండి, ఇల్లంతా సెట్ చేయండి, ఒక్కరిని వదలొద్దు, ఇంచి వెతకండి. వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకు నా ఇల్లు సెర్చ్ చేయమంటున్నారు? నువ్వు చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చేస్తున్నాం. వాట్ డు యు మీన్? మరీ అంత రియాక్ట్ అవ్వకు. ఇదిగోండి సార్. ఈ నక్షత్రం మీద నువ్వు ఏమని కేసు పెట్టావో చెప్పు. మాది వైజాగ్ సార్. ఈ నక్షత్ర సినిమాలో ఆఫర్లు ఇప్పిస్తానంటే వచ్చాను సార్. కానీ మేం వ్యభిచారం చేస్తేనే సినిమాలో ఆఫర్లు వస్తాయని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మాతో వ్యభిచారం చేయిస్తుంది. అలా అని కేసు పెట్టాం.
పదరా. నడు. నడక నడుస్తున్నావేంట్రా? నడు. దొరికారు సార్. సార్ ఇతను వీడియోగ్రాఫర్ సార్. ఇతని దగ్గర ఈ కెమెరా, కొంతమంది విఐపీల బ్లూ ఫిల్మ్లు దొరికాయి సార్. విన్నావుగా, అది మ్యాటర్. నో, వీళ్ళెవరో నాకు తెలీదు. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు. కానీ మీడియాకి నేనేం చెప్తానో తెలుసా? ఉద్యోగాల పేరుతో అమాయకులైన కొందరు ఆడపిల్లల్ని చేరదీసి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నావని, నీ టాలెంట్తో పెద్ద పెద్ద విఐపీల్ని ఇంటికి పిలిపించుకొని మాయ మాటలతో గదిలోకి పంపించి నీ దగ్గరున్న సినిమా ఫోటోగ్రాఫర్లతో ఫోటోలు వీడియోలు తీయించి బ్లాక్ మెయిల్ చేస్తున్నావని చెప్తాను. ఏం పీకుతావే సినీ తార నక్షత్ర? రేయ్! ఎంత దిగజారిపోయారా? నన్నేవి చేయలేక ఇలా దొంగ కేసులో ఇరికిస్తారా? మిమ్మల్ని వదలను. నర్మయ్! మా డిఎస్పి గారికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటే నిన్నెలా సుఖంగా బతకనిస్తానే. ఆ జేడీ గాడితో పాటు నిన్ను కూడా వేసేవాళ్ళం. కాకపోతే చంపితే ఒకేసారి చేస్తాం. అదే జైల్లో వేస్తే 14 ఏళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాం. అందుకే మా డిఎస్పి గారు ఇలా ప్లాన్ చేశారు. సూపర్ కమల. ఈ కంపెనీకి ఎన్నోసార్లు వచ్చాను, ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను. కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం గురు, నక్షత్ర కోసం వెయిటింగా? అబ్బబ్బబ్బబ్బ! ఏం ఎంకరేజ్మెంట్, ఏం కోఆపరేషను. అసలు దాన్ని కన్నా అమ్మా బాబు ఎవరో గాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలనుకో. పొగడ్తలాపి పేమెంట్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్. పుస్తకాన్ని ఎంత తిప్పి చూస్తున్నా, కన్నీరుగా కరుగుతున్న ఆడపిల్ల కథలేనా? నిర్భీతిగా నిస్సిగ్గుగా సభ్యతనే వదిలి, కుటిల జాతి మలిన నీతి పాటించగా, నిర్భాగ్యుల తలరాతలు పిచ్చి గీతలే. ఇదే నేటి సత్యం, ఇదే నగ్న సత్యం.